కాకినాడ జిల్లాలో కోడి పందాలు ఘనంగా మొదలయ్యాయి. లక్షల్లో నగదు చేతులు మారుతుంది. ఈ క్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఏర్పాటు చేసిన కోడి పందాలు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈ పందాల్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా మహేంద్ర తార్ ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో అయితే తార్ కారును అయితే ప్రథమ బహుమతిగా అయితే జనసేన నాయకులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు కోడిపందాలు పూర్తిగా కోడిపందాలు ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక ప్రధానమైన ఆకర్షణ ఉంటుంది. అట్లాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా కాకినాడ రూరల్ కరప మండలం కరపలో జరిగే ఏదైతే పందెం పోటీలు ఉంటాయో ఆ కోడి పందాల పోటీల్లో ఎక్కువ పందాలు కొట్టిన కోళ్ల ఓనర్ కి ఏదైతే తార్ కార్ని మహేంద్ర తార్ అనే కార్ని గిఫ్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు నిర్వాహకులు. అయితే అదృష్టాన్ని పరీక్షించేందుకు అయితే పూర్తిగా పందెం రాయలందరూ కూడా చేరుకున్నారు. తార్ కార్ అంటే ఎట్లా ఉంటుంది చూడొచ్చు మనం. మహేంద్ర తార్ కార్ అనేది ఇలా ఉంటుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది 2 డోర్ వర్షన్ అనమాట. దీంట్లో 4 డోర్ వర్షన్ ఉంటుంది, అంటే 5 డోర్ వర్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక డోర్ కాకుండా ఇక్కడ వెనక ఇంకో డోర్ ఉంటుంది. ఇది పూర్తిగా క్లోజ్. అయితే పూర్తిగా చూడొచ్చు మనం, పూర్తిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఏదైతే కార్ సంబంధించి ఇది మొత్తం 15 lakhs నుంచి కూడా 20 lakhs వరకు ఉంటుంది. పూర్తిగా మహేంద్ర తార్ లగ్జరియస్ కార్ అనమాట. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే సూపర్బ్ అన్ని కూడా లోపల ఏసీతో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక కార్. దీన్ని గిఫ్ట్ గా ఇస్తామంటూ కూడా కోడి పందాల్లో ఎక్కువ ఎవరు గెలుస్తారో దానికి బహుమతిగా ఇస్తామంటూ కూడా కాకినాడ జిల్లా కరప మండలంలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూడొచ్చు ఈ కార్ అంతా కూడా చాలా లగ్జరియస్ గా ఉంటుంది. సీట్ల దగ్గర నుంచి, సిట్టింగ్ దగ్గర నుంచి, గేర్స్ దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, స్క్రీన్ కావచ్చు, లోపల అన్ని ఫెసిలిటీస్ కలిగిన మహేంద్ర తార్ జీప్, అలాంటి ఒక మహేంద్ర తార్ అనే జీప్ మోడల్ కార్ అనమాట. ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా ఎక్కువ కోడి పందాల్లో గెలిచిన వారికి ఈ మహేంద్ర తార్ ని గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు నిర్వాహకులు. అంటే పందెం రాయల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఒక లగ్జరియస్ కార్, అంటే సుమారుగా 20 లక్షల వాల్యూ, 15 నుంచి 25 లక్షల వాల్యూ ఉన్న ఇలాంటి మహేంద్ర తార్ ని గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. పూర్తిగా కోడి పందాల్లో గెలిచిన వారికి ఇలాంటి కార్ ఏదైతే తార్ ఉంటుందో ఇలాంటి మహేంద్ర తార్ అనే కార్ ని గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎలాంటి ప్రైజ్ ఉంటుందో కూడా ఈ కార్ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కార్ ఎంతకు తీసుకున్నారు? అన్న ఈ కార్ చూడండి, మేము 18 lakhs తీసుకున్నాము. సెకండ్ టాప్ బేస్. అయితే టాప్ బేస్ వెళ్తే మనము టాప్ మోడల్కి వెళ్తే 22 lakhs వరకు ఉంటుంది. బేసిక్ మోడల్ ఈ తార్కి కంపేర్ చేసింది 16 lakhs నుంచి స్టార్ట్ ఉంది. అదే 5 డోర్కి వెళ్తే మీకు 18 lakhs నుంచి 19 lakhs వరకు నుంచి స్టార్ట్ ఉంది. తార్ అంటే మంచిగా ఆఫ్ రోడింగ్కి దానికి మంచిగా ఉంటుంది అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ స్లాంగ్ మాడుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చాము. ఎక్కడికైనా ఓన్లీ ఈస్ట్ వెస్ట్ లో జరిగే పందాలు చూడడానికి? అవునవును, పందాలు చూడడానికి వచ్చాము. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? మా అన్న వాళ్ళతో వచ్చాము. మేము కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళతో వచ్చాము. అంటే మేము బెట్టింగ్ కూడా వేసాము. ప్రాఫిట్ లను నడుస్తుంది మాది. మంచిగా ఉంది, ఎక్దమ్ జబర్దస్త్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పందాలు, ఈ సందడి చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తాం అన్న. ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చామన్నా మేము. ఎగ్జాక్టింగ్ ఉన్నాం. పందెం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? కాక్ ఫైట్ అనేది జనరల్ గా బేసిక్ బయట ఎక్కడ జరగదు, ఓన్లీ గోదావరి జిల్లా ఇది స్పెషాలిటీ. సో కాక్ ఫైట్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంది చూసినప్పుడు? అంటే కంపేర్ చేస్తే తెలంగాణలో ఇది కంపేర్ చేస్తే కొత్తగా మాకు ఒక కొత్తగా అనేది అనిపిస్తుంది. మేమేమో అనుకుంటాం కాక్ ఫైట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ 1 hour జరుగుతుందేమో అనుకుంటాం. కానీ విత్ ఇన్ 5 to 10 seconds లో అయిపోయింది. జబర్దస్త్ మజా వస్తుంది. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా మంచిగా ఉంది. ఇది చూసుకున్నట్లయితే తార్కి సంబంధించి ఇది సుమారుగా 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. వీరైతే 18 లక్షలకి తార్ కార్ని కొన్నానని చెప్తున్నారు. ఇలాంటి తార్ కార్ని అయితే కోడి పందాలు, ఎక్కువ పందాలు గెలిచిన వారికి ఆ పందెం రాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తారంటూ కూడా జనసేన నేతలు కాకినాడ జిల్లా కరప మండలం కరపలో అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఓవరాల్ గా కోడి పందాలకి పందెం రాయల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇట్లాంటి కాస్ట్లీ గిఫ్ట్లు కూడా రెడీగా ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో. వచ్చేయండి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్